ఈ ప్రపంచంలో గెలిచే వాళ్ళందరూ కూడాను ఏవేవో డిఫరెంట్ పనులు చేయరు. చేసిన పనిని డిఫరెంట్ వేలో చేస్తారు. అదే ఈ సక్సెస్ యొక్క సీక్రెట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంతకీ ఆ డిఫరెన్స్ ఏంటి అన్నది ఈ రోజు మనం తెలుసుకుందాం. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషనల్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఎవరెస్ట్ పైకెక్కి సక్సెస్ సాధించాలనుకున్న వాళ్ళన్నా చూడండి, ఆస్ట్రోనట్స్ అయినటువంటి స్పేస్ రీసెర్చ్ ఆ సెంటర్స్లోనైనా చూడండి, లేకపోతే మార్కెటింగ్ రంగంలోనైనా చూడండి, బిజినెస్లోనైనా చూసుకోండి, లేకపోయినా సాఫ్ట్వేర్ రంగంలో చూసుకోండి, ఎక్కడైనా సరే మనం చూసేది ఓన్లీ 2% సక్సెస్. అవన్నీ పోని విడిచిపెట్టిన మిత్రమా, నేటి రోజుల్లో ఈవెన్ ఈ క్వాలిఫికేషన్ తక్కువ ఉన్నప్పుడు కూడాను ఒక మహోన్నతమైన రెస్పెక్టివ్ జాబ్లో ఉండడానికి ఇండియన్ డిఫెన్స్ అకాడమీ చాలా చక్కటి, ఈవెన్ ఇఫ్ నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ, ఈ 3 రంగాల్లో కూడా చక్కటి అవకాశం. చాలా తక్కువ క్వాలిఫికేషన్తో మొన్ననే లాస్ట్ నవంబర్ 5న మొత్తం భారతదేశంలో ఓపెన్ ఆర్మీ ర్యాలీ రిక్రూట్ చేశారు. ఈ విషయంలో ప్రాక్టికల్గా ఒక సిచ్యువేషన్ ఎలా జరిగిందని అంటే, నేను ఇప్పుడు ఉండేది కర్ణాటక బెల్గాం నేనున్న ప్లేస్ ఇప్పుడు. కానీ అక్కడ సిచ్యువేషన్ లాస్ట్ మంత్ నవంబర్ 5న ఓపెన్ ర్యాలీకి ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గర విశాఖపట్నం నుంచి 2 అబ్బాయిలు వచ్చారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత నా దగ్గర 1 డే ఉండాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఓపెన్ ర్యాలీకి వెళ్ళారు. ఆఫ్టర్ 8:39కి వాళ్ళు కాల్ చేసి చెప్పింది ఏంటంటే, నియర్ అబౌట్ 100 పీపుల్ ఒక్క బ్యాచ్లోకి వెళ్తే ఓన్లీ 1 or 2 persons మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు అనమాట. అయితే వీడియో చివరిలో వాళ్ళిద్దరు కూడా ఎందుకు సక్సెస్ కాలేకపోయారో అది కూడా నేను మీతో చర్చిస్తాను మిత్రమా. సో ఎప్పుడైనా సరే సక్సెస్ రేషియో అన్నది ఏ ఫీల్డ్లోనైనా సరే ఒక 2% మాత్రమే ఎందుకు ఉంటుంది అని, దీనికి సంబంధించి ద గ్రేట్ రైటర్ ఒక బెస్ట్ సెల్లింగ్ బుక్ రాశారనమాట. సైమన్ సినెక్ అనే ఒక రైటర్ స్టార్ట్ విత్ వై అన్న ఒక బుక్ రాశారు. ఆ బుక్ లో ఒక గోల్డెన్ సర్కిల్ యొక్క సిద్ధాంతం, ఒక గోల్డెన్ సర్కిల్ యొక్క ప్రిన్సిపల్ చెప్పారు. అది మనకి చాలా దగ్గరగా కనెక్ట్ అవుతుంది. ఎందుకు ఈ 2% పర్సన్సే ఎందుకు సక్సెస్ సాధిస్తున్నారు, ఎందుకు మిగతా 98% పీపుల్ సక్సెస్ సాధించలేకపోతున్నారు అన్నది చాలా చక్కగా ఆయన చెప్పారనమాట. ఆ 2% జనాల్లో ఉన్నదేంటి, ఈ 98 దగ్గర లేనిదేంటి అన్నది చాలా చక్కగా వివరించారు మిత్రమా. దాన్ని కాస్త మనం ఎలాబరేట్ చేసి మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామా. ఆయన 3 సర్కిల్స్ పెట్టారు. పెద్ద సర్కిల్ ఒకటి, దాంట్లోపల ఒక సర్కిల్, దాని లోపల ఇంకో చిన్న సర్కిల్ అనమాట. 100 మంది కానీ సక్సెస్ మార్గంలోకి వెళ్తే ఆ పెద్ద సర్కిల్లో ఉన్న వాళ్ళు అనమాట. తర్వాత సర్కిల్లో ఓన్లీ 8 మెంబర్స్ మాత్రమే ఉంటున్నారు. దాని తర్వాత సర్కిల్లో ఓన్లీ 2 మాత్రమే పెట్టారనమాట అక్కడ. అయితే దీన్ని కాస్త మీరు ఎలాబరేట్గా వినడానికి ప్రయత్నించండి. సక్సెస్ మార్గంలో వెళ్ళే 100 మందికి వాట్ ఏం చేయాలో తెలుసు, ఏమి సక్సెస్ సాధించాలన్నో తెలుసు. అందులో 8 పర్సన్స్కి 8 మందికి మాత్రమే హౌ తెలుసు అనమాట, ఎలా సక్సెస్ సాధించాలో తెలుసు. బట్ ఓన్లీ 2 పర్సన్స్ మధ్యలో ఉన్న సర్కిల్ చూసారా, వాళ్ళది ఈ వాట్ హౌ కాకుండాను వై అన్నది వాళ్ళ క్వశ్చన్ అనమాట. ఇది చాలా పవర్ఫుల్ మిత్రమా. ఈ వై అంటే క్వశ్చన్, ఎందుకు అన్నది చాలా అవసరం మనం సక్సెస్ మార్గంలో. వై యొక్క పవర్ మనం తెలుసుకోవాలంటే మిత్రం కాస్త ఎలాబరేట్ గా చూద్దామా. సక్సెస్ అనే కంపెనీ ఒక 100 మందితో నిర్మింపబడింది అనుకోండి. దాంట్లో ఉన్న 90 మంది వర్కింగ్ లెవెల్స్ లో ఉంటారు. ఈ వర్కింగ్ లెవెల్స్ లో ఉన్న వాళ్ళకి వాట్ తెలుసు, అంటే ఏమి చెయ్యాలో తెలుసు అనమాట. మిగతా దాంట్లో 8 మంది ఇంకా ఉంటారు. ఈ కంపెనీని ఎలా నడిపించాలన్నది, హౌ అన్నది ఆ 8 మందికి తెలుసు. కానీ ఈ కంపెనీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయబడింది, ఈ కంపెనీ ఎందుకు నడిపించాలి అన్నది, ఈ వై అన్నది ఏదైతే ఉందో అది కేవలం టాప్ లెవెల్లో ఉన్న ఒకరిద్దరికి మాత్రమే తెలుస్తుంది. అది కంపెనీ సిఇఓస్ కావచ్చు, కంపెనీ యొక్క ఫౌండర్స్ కావచ్చు అనమాట. ఇక్కడ కాస్త డెప్త్లోకి మనం వెళ్ళామనుకోండి, ఆ 90 మంది వర్కర్స్లో ఎవరైనా 4-5 మానేశారనుకోండి, పని చేయలేదనుకోండి, కంపెనీకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అదే 8 మంది మేనేజర్స్లో 1-2 సరిగ్గా పని చేయలేదు, లేకపోతే రాలేదు అనుకోండి, వాట్లో ప్రాబ్లం ఉన్నా, హౌలో ప్రాబ్లం ఉన్నా కంపెనీకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. సక్సెస్ అనే కంపెనీకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కానీ పైన ఉన్న 2% వాళ్ళు కంపెనీని విడిచిపెట్టేసినా, వాళ్ళు సరిగ్గా కంపెనీలో పని చేయకపోతే టోటల్ సక్సెస్ అనే కంపెనీ కొలాప్స్ అయిపోతుంది మిత్రమా. అది ఒక వైక్ ఉన్న పవర్ అనమాట. ఈ వైక్ అని స్ట్రాంగ్ గా ఉంటే మన జీవితంలో మనకి ఏం వస్తుంది అంటే, ఈ వైక్ అని స్ట్రాంగ్ గా ఉంటే ఫోకస్ అనేది బాగా ఉంటుంది. ఎందుకంటే గోల్డెన్ సర్కిల్లో ఫోకస్ అంతా కూడా ఆ 2% లోనే ఉంటుంది మిత్రమా. ఆ ఫోకస్ వల్ల మనకు వచ్చేది ఏంటి అంటే, ద గ్రేట్ వారియర్ బ్రూస్ లీ ఒక చాలా చక్కటి మాట చెప్పారు.
ద సక్సెస్ఫుల్ వారియర్ ఈస్ ద యావరేజ్ మ్యాన్ విత్ లేజర్ లైక్ ఫోకస్ అన్నమాట. ఈ లేజర్ లైక్ ఫోకస్ అంటే ఏంటో తెలుసా మిత్రమా? మనందరికీ తెలిసింది, ఒక కన్వెక్స్ లెన్స్ ఉందనుకోండి, ఆ కన్వెక్స్ లెన్స్ కానీ సన్లైట్ లో పెట్టి దాన్ని కానీ ఒకే దగ్గర ఫోకస్ చేసామనుకోండి, ఒక పేపర్ ని బర్న్ చేయగలదు అనమాట. లేజర్ లైక్ ఫోకస్ అంటే అది మిత్రమా. అయితే ఈ వై స్ట్రాంగ్ గా ఉంటే కేవలం మనకు ఫోకస్ మాత్రమే వస్తుందా, ఇంకేమైనా మన సక్సెస్ మార్గంలో ఉపయోగపడుతుందా అని అంటే చాలా చక్కటి ఉదాహరణ మిత్రమా. మన జీవితంలో మనం ఒక విషయాన్ని సాధించాలన్నా, ఒక ఆశయాన్ని సాధించాలన్నా, మన సక్సెస్ మార్గంలో వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు సర్టెన్ మెంటల్ బ్యారియర్స్ ని కూడా మనం క్రాస్ అవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనము ఇమోషనల్ పెయిన్స్ గురవుతుంటాం, ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ గురవుతుంటాం, అప్పుడప్పుడు మానసిక స్థితిలో ఇబ్బంది అంటారు కదా, అది మన ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, లేక సామాజిక పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే మన కుటుంబాల్లో అప్పుడప్పుడు వచ్చిన కొన్ని సమస్యల వల్ల కూడాను ఈ మెంటల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. ఈ మెంటల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడేటప్పుడు వాట్ ఏమి చేయాలన్నది దెబ్బతింటుంది, హౌ ఎలా చేయాలనేది కూడా దెబ్బతింటుంది. అక్కడే వై కని స్ట్రాంగ్ ఉందనుకో మళ్ళీ నిలబడతామన్నమాట. ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని తీసుకోండి. ఆయన యొక్క వాట్ ఏంటి, ఒక పైలట్ కావాలని. దానికోసం ఆయన ఏం చేశారు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. బట్ ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్ళారో అక్కడ ఆయన సక్సెస్ కాలేకపోయారు. వాట్ హౌ తెలిసిన తర్వాత కూడా ఆయన సక్సెస్ సాధించలేకపోతే మరలా ఆయన ఎలా నిలబడ్డారంటే, అదే టైంలో ఆయనకి ఒక మహనీయుడు కలిశాడు. ఆ మహనీయుడు చెప్పాడనమాట, భగవంతుడు నీకు ఏదైనా ఇక ఉన్నతమైన ఆశయం కోసం పుట్టించాడేమో, సో డోంట్ వరీ, గో అహెడ్ అని చెప్పేసి అప్పుడు చెప్పినప్పుడు ఈ వై అన్నది చాలా క్లియర్ అయిందనమాట. ఎప్పుడైతే ఈ వై క్లియర్ కట్ గా ఉందో, భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అణుశక్తిగా, ఒక న్యూక్లియర్ శక్తిగా తీర్చిదిద్దడానికి ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క వై పనిచేసిందనమాట. అంతే మిత్రమా, వైకున్న పవర్ అంతా ఇంత కాదు మిత్రమా. ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా, ప్లస్ ఇంకా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సరే ఆయన యొక్క సక్సెస్ మార్గం ఎందుకు పటిష్టంగా నిలబడింది, ఆయన అనుకున్నది ఎందుకు సాధించగలిగారంటే ఆయన యొక్క వై ఎందుకు అన్నది స్ట్రాంగ్గా ఉండబట్టే ఆయన ఆ సక్సెస్ని సాధించగలిగారు మిత్రమా. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎప్పుడెప్పుడు ఒక కొత్త విషయం జరిగిందో, ఎప్పుడెప్పుడు కొత్త రివల్యూషన్ జరిగిందో దాని వెనక ఒక క్వశ్చన్ మార్క్, వై అన్న క్వశ్చన్ మార్క్తో మాత్రమే మనం చూడగలం మిత్రమా. ఈ ప్రపంచంలో ఎన్నో యాపిల్స్ పడ్డాయి, భూమి పుట్టినప్పటి నుంచి కూడా యాపిల్ పడుతూనే ఉంది. జనాలందరికీ తెలుసు ఏం పడింది, యాపిల్ పడింది. వాట్ క్లియర్, హౌ ఎలా పడింది, చెట్టు మీద నుంచి పడింది. ఇంతే, జనాలకి వాట్ అండ్ హౌ క్లియర్గా ఉండాలి. కానీ ఒకే ఒక్క వ్యక్తి కనిపించింది, వై, న్యూటన్ కనిపించింది. అందుకే ద గ్రావిటేషనల్ థియరీ ఇంత పెద్దగా ఆవిర్భవించింది న్యూటన్ వలన. ఒకే ఒక్క మైండ్ ఆలోచించింది, వై అన్న క్వశ్చన్ చేసింది కనుకనే ఆ గ్రావిటేషనల్ థియరీ ప్రపంచంగా వచ్చింది. ఫ్రెండ్స్, కాస్త ఈ టాపిక్లో కొద్ది వెనక్కి వెళ్దామా. మనం స్టార్టింగ్ లో ఒక ఇద్దరు అబ్బాయిల కోసం చెప్పుకున్నాం కదా, లాంగ్ జర్నీ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి బెల్గాం వరకు వచ్చి కూడాను ఆర్మీ ర్యాలీకి వెళ్ళి సెలెక్ట్ కాలేదని చెప్పేసి. దాని వెనక ఆఫ్ కోర్స్ నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ ఈ కాన్సెప్ట్ షేర్ చేసుకోవడం వల్ల చాలా మంది పిల్లలకి ఇది ఉపయోగపడుతుందని ఆశతో నేను ఈ మాట చెప్తున్నాను. బట్ నా మనస్ఫూర్తిగా నేను మాట్లాడేది మాత్రం వాళ్ళు క్రిటిసైజ్ చేయడానికి కాదు. వాళ్ళు రావడం అయితే వచ్చారు. ఎక్కడికి వచ్చారు, బెల్గాం. ఎక్కడికి రావాలి, వాట్ క్లియర్గా ఉంది, ఆర్మీ ర్యాలీకి రావాలి. హౌ ఎలా రావాలి అన్నది, బెల్గాం వరకు రావాలి అన్నది క్లియర్గా ఉంది. కానీ అక్కడ విషయం చూడండి, మార్నింగ్ వాళ్ళు ఫోన్ చేశారు, తర్వాత నేను వేరే పిల్లలకి చెప్పేసి కొద్ది ఫాలోఅప్ తీసుకొని వాళ్ళు రిటర్న్ వెళ్ళే వరకు అని చెప్పేసి అక్కడికి నేను ఆగిపోయాను. తర్వాత 2-3 డేస్ తర్వాత నాకు తెలిసింది ఏంటో తెలుసా, బెల్గాంలో వాళ్ళ యొక్క ర్యాలీ ఫినిష్ అయిన తర్వాత సెలెక్ట్ కాకపోతే వాళ్ళు వెళ్ళింది గోవా టూర్కి వెళ్ళారనమాట. ఇక్కడ నా విశ్లేషణ ప్రకారం నాకు అనిపించింది ఏంటి అంటే, ఆ ఇద్దరి పిల్లలకు కూడాను వాట్ క్లియర్గా ఉంది, హౌ క్లియర్గా ఉంది, కానీ వై, ఎందుకు మనకి ఈ జాబ్ కావాలి అన్నది మాత్రం క్లియర్గా లేదు. కనుకే ఆ ఫెయిలియర్ తర్వాత కూడాను వాళ్ళు గోవాని ఎంజాయ్ చేయడానికి వెళ్ళగలిగారు అనమాట. అందుకే ఈ ప్రపంచంలో సక్సెస్ సాధించాలంటే ఎప్పుడు కూడాను మన యొక్క వై అన్నది చాలా స్ట్రాంగ్గా, పటిష్టంగా, క్లియర్ కట్గా ఉంటే మనం సక్సెస్ సాధిస్తాం మిత్రమా. ఫ్రెండ్స్, సైమన్ సినెక్ ఇక్కడతో ఆగిపోలేదు. ఈ వై అన్న కాన్సెప్ట్లో బ్రెయిన్ ఎలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతుందన్న దీని మీద కూడా చాలా డెప్త్ టాపిక్లోకి వెళ్ళారు. ఈ విషయంపై మన బ్రెయిన్ లెవెల్లో కూడా టాపిక్ మాట్లాడాలనిపిస్తే మాత్రం మీరు ఒక చిన్న కామెంట్ పెట్టండి. సో వీ విల్ డిస్కస్ ఆన్ దట్. సో నా ఫైనల్ రిక్వెస్ట్, వాట్, హౌ ఏం చెప్పాలో ఉంది, ఎలా చెప్పాలో చేశాను, కానీ ఈ వై మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, నేను మాట్లాడే మాటల వల్ల, నేను చెప్పే ఈ 4 మంచి విషయాల వల్ల నాలో కావచ్చు, మీలో కావచ్చు, మనం ప్రయాణిస్తున్న ఈ సక్సెస్ మార్గంలో ఇది ఒక మంచి సపోర్ట్ ఇస్తుందన్న ఆశతో ఈ వీడియో చేయడం జరిగింది మిత్రమా. ఇది నా వై అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.